మనము వాహనం మీద వెళ్తున్నప్పుడు, అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా, ఖచ్చితంగా బ్రేక్స్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. దాని విలువను తెలుసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క ప్రాణాలు రక్షించబడతాయి. ఎందుకంటే మనలో చాలామంది ర్యాకెట్ తోలుతూ ఉంటాం. వాడికి ఏంటి కాన్ఫిడెన్స్ అంటే, బ్రేక్ ఉందిగా అనేదే కాన్ఫిడెన్స్. ఆ బ్రేక్ లేదనుకోండి, ఏమవుతుంది? మనకి కూడా బ్రేక్స్ అవసరం. బ్రేక్ అంటే ఏదో విశ్రాంతి, పడుకోవడం, అది కాదు. ఆ బ్రేక్ గురించి నేను మాట్లాడడం లేదు. దేవుడైనటువంటి పరిశుద్ధాత్ముడు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన యొక్క ఫలముల గురించి రాస్తూ చివరిది అని చెప్పింది అంటే ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహమును మనం ఇంగ్లీష్లో చూస్తే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఏమంటారండి? సెల్ఫ్ కంట్రోల్. ఈ రోజుల్లో అందరికీ లేనిదే అది. ఏంటిది? సెల్ఫ్ కంట్రోల్. దాన్ని తెలుగులో ఏమంటామంటే స్వీయ నియంత్రణ. తెలుగులో, అచ్చ తెలుగులో స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అనమాట. మనల్ని మనము కంట్రోల్ చేసుకోగలగడం. నీకు కోపం వచ్చి కూడా కోపపడకుండా నిన్ను నువ్వు దిగమింకొని అణుచుకొని ప్రశాంతంగా నువ్వు చెప్పగలిగేటువంటి ఆ తత్వమే సెల్ఫ్ కంట్రోల్ అంటే. ఇది కేవలం దేవుడు మాత్రమే ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇది పరిశుద్ధాత్మ వలన మాత్రమే కలుగుతుంది. ఏంటిది? సెల్ఫ్ కంట్రోల్. ప్రేమ దేవుని బిడ్డలారా, మాట అనగలిగి కూడా అనకుండా ఉండడమే సెల్ఫ్ కంట్రోల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది, ఈ స్వీయ నియంత్రణ అనేటువంటిది, ఆశా నిగ్రహం అనేటువంటిది పరిశుద్ధాత్మని యొక్క ఫలము. ఏ పర్సన్ హూ హ్యాస్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ హ్యావ్ this self control, which is the really very necessary fruit of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలములలో అతి ప్రాముఖ్యమైన అవసరమైనటువంటి ఒక ఆత్మ ఫలం ఏంటయ్యా అంటే సెల్ఫ్ కంట్రోల్.